Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ది పవర్ స్టార్, ది ఓజీ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ నుంచి టీజర్ అయితే ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన క్రిష్ జాగరముడి గారు. అట్ ప్రెసెంట్ పవర్ స్టార్ గారి అప్కమింగ్ మూవీస్ లో కల్లా ఆడియన్స్ అంతా ఏదైనా ఒక డైలమాలో ఉన్న మూవీ ఏదైనా ఉంది అని అంటే అది హరిహర వీరమల్లువే. ఎందుకంటే ఇది గత 4 years నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. ఎప్పుడు షూట్ ఎండ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఆడియన్స్ అంతా ఒక డైలమాలో ఉంది. ప్రజెంట్ మూవీ షూటింగ్ అయితే పాస్లో ఉంది, ఆపేశారు. కానీ మూవీ టీం మాత్రం ఫ్యాన్స్ కోసం అని స్పెషల్గా టీజర్ని మాత్రం రిలీజ్ చేశారు. ఇంకెందుకు లేటు, ఈ టీజర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కలే ఉన్న బెల్ని కూడా కొట్టండి. మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది చూసాక నాకైతే ఒకటే అనిపించింది భయ్య, పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఫస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీగా డైరెక్టర్ క్రిష్ గారు తీసుకొస్తున్నారు. పీకే గారి లుక్ చాలా బాగుంది, బాగా డిజైన్ చేసుకున్నారు. ఈ మూవీని ప్రజెంట్ అయితే అఫీషియల్ గా హరిహర వీరమల్లు Part 1 స్వాడ్ వెసెస్ స్పిరిట్ లా అనౌన్స్ చేశారు. స్వాడ్ అంటే మనందరికి తెలుసు, ఒక నైఫ్. ఇక స్పిరిట్ అంటే తను ఏదైనా సాధించుకోవడానికి పెట్టుకునే సంకల్పం అని అర్థం. టీజర్ చూసాక మనకైతే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఇది మొఘల్ ఎంపైర్ బ్యాక్డ్రాప్ లో జరిగే కథలా అనిపిస్తుంది. ఇందులో దొరల పైన నవాబులు ఉండడం చూపించారు. అలాగే చంపడం ద్వారా వారిని అణచివేస్తున్న సైనికులతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి తన ఫాదర్తో మన ప్రాణాలకు విలువ లేదా అని అడుగుతుంది. అప్పుడు ఆ ఫాదర్ డైలాగ్ తో మన పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఆ ఫైట్స్ అండ్ ఆ 2 స్టిక్స్ ని కనెక్ట్ చేసే షాట్ మాత్రం వేరే లెవెల్. అసలు ఆ చార్మినార్ దగ్గర స్టిక్ పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నిల్చునే షాట్ ఏదైతే ఉందో ఆ షాట్ చూస్తుంటే ఎలా ఉంది అంటే కలెక్షన్ విషయంలో నైజాం ఏరియాలో మన పవన్ కళ్యాణ్ గారి లెవెల్ ఏంటో రీప్రజెంట్ చేసేలా ఉంది. టీజర్కే ఇలా ఉంటే ఇక బిగ్ స్క్రీన్ లో ఫ్యాన్స్ చూస్తూ చేసే హంగామా ఊహించుకుంటేనే వేరే లెవెల్ ఫీల్ వస్తుంది. టీజర్ లో విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. మన బాబీ డియోల్ యాజ్ మొఘల్ ఎంపైర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై ఎంఎం కీరవాణి గారు అయితే పేరు పెట్టక్కర్లేదు, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సినిమాటోగ్రఫీ బై జ్ఞానశేఖర్ చాలా బాగుంది. డైరెక్టర్ క్రిష్ గారు మాత్రం ఫ్యాన్ స్టఫ్ గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ టీజర్ చూసాక ఒకటే చెప్పాలనిపిస్తుంది భయ్య, పవన్ కళ్యాణ్ గారి మాస్ జాతర మనం చూడబోతున్నాం థియేటర్స్ లో. టీజర్ చూసాక మీకెలా అనిపించిందో కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని మెన్షన్ చేయండి. అండ్ దాట్స్ ద వీడియో గైస్. ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మేము మీకు పక్కాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. అండ్ దాట్స్ ద వీడియో గైస్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.